రైతు భరోసా నిధులను రైతులకు సమయానికి అందించాలని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కోరారు. ఇప్పటికే నాట్లు అయిపోయి కలుపులు తీసే సమయం వచ్చిందని, ఇంకా రైతు భరోసా నిధులు విడుదల కాలేదని మండలిలో ఆయన నిలదీశారు. రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారో ఒక క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కోరారు. ఏదైతే ఉందో గతంలో రైతు బంధు కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకుంది. దాని ఉద్దేశం సమయంలో రైతుకు చేయూతనివ్వాలి, వాళ్ళ చేతి చాలా ఫ్రీగా ఉంటేనే వాళ్ళు క్రాప్స్ పెట్టుకుంటేందుకు అవకాశం ఉంటుందని అప్పుడు తీసుకొచ్చిన ఉద్దేశం. దానిలో భాగంగానే మొదటగా 4,000 రూపాయల చొప్పున ఇచ్చి తర్వాత 5,000 రూపాయలు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ 9 రిజల్ట్ ఎన్నికలు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ రెండో క్రాప్లో కూడా చాలా డిలేగా ఈ రైతు బంధు వేశారు. తర్వాత అది కూడా పూర్తిగా వేయలేదు, 100% అయితే కాలేదు. అది ఒకవేళ వాళ్ళు వేసినాము అంటే మాత్రం ఖచ్చితంగా దయచేసి మాకు రాతపూర్వకంగా ఎంతమందికి లబ్ధిదారులు ఎంతమంది అయితే ఎంత డబ్బు ఇచ్చారన్నది కూడా చెప్పాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పటికే కాల్పులకు వచ్చినాయి కొన్ని జిల్లాల్లో, మరి ఇంకా ఇప్పటికి కూడా ఇవ్వకుండా విధి విధానాల మీదనే మీరు నిర్ణయించుకుంటూ పోతే కోతల సమయం వస్తుంది. మీరు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఈ సీజన్ జంప్ చేయాలనుకుంటారా కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం, ఈ మధ్య రైతు వేదికల్లో మేము రైతులను స్టేక్ తీసుకొని అందరిని అడుగుతున్నామంటారు. మా ఊర్లో కూడా రైతు వేదిక ఉంది, అన్ని వేదికలు మాత్రం జరుగుతలేదు. వెరీ లిమిటెడ్ పర్సన్స్ను పిలుచుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి అందరినీ తీసుకుంటారా లేదు ఏదైనా స్పెషల్గా శాసనసభ శాసన మండలి పెట్టి సభ్యుల ఇది కూడా తీసుకుంటారా, లేకపోతే వారే నిర్ణయించుకొని మేము ఇంత ఇస్తాం లేకపోతే ఇంత ఇవ్వమని చెప్తారా? ఇంకొక అంశం